రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సహా విజన్ డాక్యుమెంట్ పై ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో దార్శనిక పత్రాన్ని రూపొందించారని అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల తర్వాత అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకోవాలని కొనియాడారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు హాజరైన పలువురు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ లక్ష్యాలను ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజలు కేంద్రంగా ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో దార్శనిక పత్రాన్ని రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని తనను ఆహ్వానించినప్పుడు తిరస్కరించానని, కానీ రేవంత్ రెడ్డి విజన్ విన్నాక అంగీకరించాలని తెలిపారు. 2047 లక్ష్యాలు అందుకోవడంలో తెలంగాణకు మహీంద్రా గ్రూప్ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. And I want to emphasize that this vision was co-created. And I repeat, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields, by understanding their needs, their aspirations, and their hopes. So I want to compliment you, Chief Minister, and to your entire team for following this very inspiring process. తెలంగాణ అన్స్టాపబుల్ మాత్రమే కాదు, అన్బీటబుల్ కూడా అవుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 10 ఏళ్ల తర్వాత అందరూ తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకోవాలని వెల్లడించారు. ఆ దిశగా అభివృద్ధి సహా ద్రవ్యోల్బణం నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని దువ్వూరి సుబ్బారావు సూచించారు. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. In the late 90s, early 20s, so Bangalore is the icon of India and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ తెలిపారు. ఇప్పటికే అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఉన్న దేశాల స్థాయిలో తెలంగాణ ఉందన్న సుమన్ బేరీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్ట్‌మెంట్ కు ప్రాధాన్యమిస్తోందని వివరించారు. చైనా అసాధారణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో భారత్ సైతం దేశంలో మూడింట ఒక వంతు చైనాతో పోటీపడి అభివృద్ధి సాధిస్తోంది. అలా చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. ప్రజలే కేంద్రంగా సాంకేతికత, అభివృద్ధి సమ్మిళితంగా పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు విజన్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు. Of course, is on the not just the Indian map but the global map as the cradle of India's IT revolution. But that's the past. I think when you look at the Telangana Vision document under the leadership of the Honorable Chief Minister, it is embarking on the next structural transformation. How do you go from this very dynamic IT-based economy to something that both harnesses the power of the new technologies without neglecting the daily lives of all the citizens in the state. So it's this combination of technology which is people-centered, human-centered, improving human livelihoods. I think that's at the core of this vision document, which I would commend to everyone going forward. దేశ జీడీపీలో 10% అందించాలనే తెలంగాణ లక్ష్యాల సాధనకు సహకరిస్తామని ఆర్థికవేత్తలు వెల్లడించారు.